నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ షాహిదా. గత శతాబ్దంలో మెరుగైన విద్య, వైద్యం, పౌష్టికాహారం వంటి కారణాలతో పారిశ్రామిక దేశాల్లో ప్రజల సగటు మేధో సామర్థ్యం అంటే ఐక్యూ గణనీయంగా పెరిగింది. దీన్ని ఫ్లిన్ ఎఫెక్ట్ అని పిలుస్తారు. అయితే గత కొన్ని దశాబ్దాలుగా యూరప్, ఉత్తర అమెరికాలోని కొన్ని దేశాల్లో ఈ ధోరణి తిరగబడుతోంది. ఐక్యూ స్కోర్లు తగ్గడం ప్రారంభం కావడంతో ఆధునిక జీవన శైలి మన మేధో నైపుణ్యాలను దెబ్బతీస్తుందా అనే చర్చ మొదలైంది. ఫ్యూచరా సైన్సెస్ ఇతర దీర్ఘకాలిక అధ్యయనాలను అడ్రస్ చేస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన ఒక రిపోర్ట్ ఈ ఆందోళనకర మార్పుల్ని విశ్లేషించింది. ఈ మార్పును స్పష్టంగా చూపిన కీలక అధ్యయనం నార్వేలో జరిగింది. 1962 నుంచి 1991 మధ్య జన్మించిన 7,30,000 మంది పురుషుల సైనిక సేవా పరీక్షల డేటాను పరిశీలించగా 1970ల మధ్య వరకు జన్మించిన వారిలో ఐక్యూ స్కోర్లు పెరిగాయని, ఆ తర్వాత పుట్టిన వారిలో ఏటా సగటున 0.3 పాయింట్ల చొప్పున తగ్గుతూ వచ్చాయని తేలింది. ఇదే విధమైన ధోరణి 1990ల మధ్య నుంచి డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్లలో కూడా కనిపించింది. జర్మనీలో స్కోర్లు దాదాపుగా నిలకడగా ఉన్నాయి. ఈ తగ్గుదలకు జన్యుపరమైన కారణాలు లేవని పరిశోధకులు నొక్కి చెబుతున్నారు. నార్వే అధ్యయనంలో ఒకే కుటుంబంలో పెరిగిన అన్నదమ్ములను పోల్చి చూసినప్పుడు పెద్దవారితో పోలిస్తే చిన్నవారికి తక్కువ స్కోర్లు వచ్చినట్లు గుర్తించారు. దీన్ని బట్టి ఇది వ్యక్తిగత జన్యువుల సమస్య కాదని, విస్తృతమైన పర్యావరణ, జీవన శైలి మార్పుల ఫలితమేనని నిర్ధారించారు. నిపుణులు ఈ రివర్స్ ఫ్లిన్ ఎఫెక్ట్ కు అనేక అధునాతన కారణాలను పేర్కొంటున్నారు. అందులో మొదటిది కాగ్నేటివ్ ఆఫ్ లోడింగ్. సమాచారాన్ని గుర్తించుకోవడానికి, సమస్యల్ని పరిష్కరించడానికి సొంత మెదడుకు బదులుగా స్మార్ట్ ఫోన్లు, సెర్చ్ ఇంజన్లపై ఎక్కువగా ఆధారపడ్డం. దీనివల్ల సహజ మేధో నైపుణ్యాలకు పదును తగ్గుతోంది. అలాగే డిజిటల్ పరధ్యానం, నిరంతర నోటిఫికేషన్లు, సోషల్ మీడియా ఫీడ్లు, చిన్న నిడివి వీడియోలు ఏకాగ్రతను, వర్కింగ్ మెమరీని దెబ్బతీస్తున్నాయి. ఐక్యూ పరీక్షల్లో ఈ సామర్థ్యాలే కీలకం. ఇక చదివే అలవాట్లు మారడం కూడా ఒక కారణమేనట. ఒకప్పుడు పుస్తకాలు, పెద్ద వ్యాసాలను లోతుగా చదివే అలవాటుండేది. ఇప్పుడు హెడ్లైన్లు, చిన్న పోస్టులను వేగంగా స్కాన్ చేయడానికే పరిమితమవుతున్నారు. ఇది ముఖ్యంగా భాషా నైపుణ్యాలపై ప్రభావం చూపుతోంది. ఇవే కాకుండా మరికొన్ని అంశాలు కూడా ఐక్యూ తగ్గుదలలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. విద్యా విధానాల్లో లోతైన విశ్లేషణకు బదులుగా త్వరితగతిన సమాధానాలు చెప్పడాన్ని ప్రోత్సహించడం, నిద్రలేమి, సరైన ఆహారం, శారీరక శ్రమ కొరవడం, ఒత్తిడి వంటివి కూడా ఈ పరిస్థితికి దోహదం చేస్తున్నాయి. అయితే ఈ మార్పులు పర్యావరణ సంబంధితమైనవి కాబట్టి జీవన శైలిలో సానుకూల మార్పుల ద్వారా తిరిగి మేధో నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం సాధ్యమేనని పరిశోధకులు భరోసా ఇస్తున్నారు. లోతైన ఏకాగ్రత, పుస్తక పఠనం, శారీరక ఆరోగ్యం, తగినంత నిద్ర వంటి అలవాట్లు ఈ ధోరణిని తిప్పి కొట్టగలవని వారు సూచిస్తున్నారు.